ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అండి రెండో అంశం మీద. ఇకపోతే మూడో థీమ్ కనుక చూస్తే మనకి స్పెషల్ కేటగిరీ స్టేటస్, ఈ యొక్క కాంట్రవర్సీ అండ్ స్టేట్, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క స్టాండ్ ఏంటి అన్నది. ఎస్సీఎస్ అంటే మనకు తెలుసు, ప్రత్యేక హోదా ఇప్పుడే చెప్పుకున్నాం దాని గురించి. 90-10% సెంట్రల్ స్టేట్ రేషియో ఫర్ సెంట్రల్ సెక్టార్ అండ్ సెంట్రల్లీ స్పాన్సర్ స్కీమ్స్. అంటే 11 రాష్ట్రాల్లో ఇవి ఉన్నాయి, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ప్లస్ హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్మూ అండ్ కాశ్మీర్. గాడ్గిల్ ఫార్ములా ప్రకారం ఈ ప్రత్యేక హోదా ఇచ్చేవారు. 14వ ఆర్థిక సంఘం దీన్ని ఎత్తివేసింది. సో వీటిలో ఏమి ఉండాలంటే కొండ ప్రాంతాలు ఉండాలి, ఇంటర్నేషనల్ బార్డర్స్ ఉండాలి, ఎకనామిక్ బ్యాక్వర్డ్నెస్, ఆర్థిక వెనుకబడతాను. ఆ 3 క్వాలిటీస్ మనకి ఒకటే ఉంది, ఆర్థిక వెనుకబడతాను. సో అయినా కూడా మనకి స్పెషల్ ప్యాకేజ్ ఇస్తున్నారు, అది కూడా ఇవ్వలేదు. సో ఇకపోతే ఏపీ స్టాండ్ డిమాండ్ ఏంటంటే ప్రామిస్డ్ బై ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ ఇన్ పార్లమెంట్ ఫర్ స్పెషల్ కేటగిరీ స్టేటస్, కానీ ఇవ్వలేదు. 14th ఫైనాన్స్ కమిషన్ ఎత్తేసింది దీన్ని. ఆ సెంటర్ ఆఫర్ స్పెషల్ ప్యాకేజ్ దీని బదులుగాను, కానీ ఇప్పటివరకు వచ్చి మనకి ఇవ్వలేదు. నెక్స్ట్ నీతి ఆయోగ్ ఫిస్కల్ హెల్త్ అంటే ద్రవ్య లోటు, ఆరోగ్యం అంటే లోటు ఎలా ఉంది అన్నదానికి ఏపీ ఓన్ ట్యాక్స్ అంటే సొంత పన్నులు రెవెన్యూ రాష్ట్ర జీడిపిలో నేషనల్ యావరేజ్ 81% ఉండగా మనకి కేవలం 7.2% ఉంది. ఇండియాదే బెటర్గా ఉంది మనకన్నా, మన రాష్ట్రం కన్నా. సో ఓన్ ట్యాక్స్ ప్రభుత్వం, ఏపీ ప్రభుత్వం యొక్క ఓన్ ట్యాక్స్ జిఎస్డిపిలో 7.2% ఉంది. ఇది లేటెస్ట్ డేటా. సో ఏపీ ర్యాంక్డ్ 18th లాస్ట్ ఇయర్, ఇప్పుడు మాత్రం 17th. పెద్ద రాష్ట్రాలలో ఆదాయ వెనుకబాటుతనం ఉన్న 18 పెద్ద రాష్ట్రాల్లో మనం 17వ స్థానంలో ఉన్నాం. లేటెస్ట్ ఇదనమాట, 2026 స్థానం 17వ స్థానంలో ఉన్నాం. అలాగే మనకి కాంట్రవర్సీ ఇక స్పెషల్ కేటగిరీ స్టేటస్ కనుక చూస్తే ఏపీ లేదు, హిమాచల్ ప్రదేశ్కి, ఉత్తరాఖండ్కి ఉంది. ఇండియా ఈ 3 అంశాల్లో మనకి ఓన్ ట్యాక్స్ రెవెన్యూ మనది 7.2%, హిమాచల్ ప్రదేశ్ 6.8%, అంటే మనకన్నా వాళ్ళు బెటర్గా ఉన్నారు. ఉత్తరాఖండ్ 7.5%. సో అండ్ ఇండియా అయితే 8%. అంటే ఇండియా బెటర్గా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కన్నా. రాష్ట్రం జీడిపిలో మన యొక్క ఆదాయం. సో సెంట్రల్ గ్రాంట్స్ చూస్తే 38% సెంట్రల్ గ్రాంట్స్ ఏపీ ఆధారపడుతూ ఉంది. అండ్ హిమాచల్ ప్రదేశ్ 52% అండ్ ఉత్తరాఖండ్ 48%. ఎందుకంటే ఇలా ప్రత్యేక హోదా ఉంది, అందుకని ఎక్కువ వస్తుంది. మనకి రావడం లేదు, మనకు ఓన్లీ 38% వస్తుంది సెంట్రల్ గ్రాంట్స్. ఇండియా యావరేజ్ వచ్చి 30%. సో మనకి జస్ట్ 8% ఎక్కువ వస్తుంది అంతే. సో ఫిస్కల్ డెఫిసిట్ అంటే ద్రవ్య లోటు లేదా విత్తలోటు అంటాము. అంటే సింపుల్గా అప్పులండి, చాలా సింపుల్. మిమ్మల్ని అందరూ కష్టపెట్టారు ఇప్పటిదాకా. నాది చాలా డైరెక్ట్ సింపుల్ లాంగ్వేజ్, తెలుగు ఇంగ్లీష్ ఉంటుంది. అప్పులు ఈ ఫిస్కల్ డెఫిసిట్ అంటే ప్రభుత్వం యొక్క అప్పులు ప్రజల ఆదాయంలో ఎంత అని. జీడిపి అంటే ప్రజల ఆదాయం, వెరీ సింపుల్. ప్రజలు అంటే ప్రజలు, సంస్థలు. సో ఆ విధంగా చూసుకుంటే కనుక ఫిస్కల్ డెఫిసిట్ మనకి 3.8% ఉంది. అండ్ హిమాచల్ ప్రదేశ్ 4.2% ఉంది. అండ్ ఉత్తరాఖండ్ చూసుకుంటే 3% ఉంది. సో ఇండియాది 4.9% ఉంది. బట్ రాష్ట్రాలకి 3%కే ఉండాలి. ఎఫ్ఆర్బిఎం చట్టం ప్రకారం 2003 చట్టం ప్రకారం 3% ఉండాలి, మనకు 1% ఎక్కువ ఉంది. సో ఈ విధంగా మనకి ఆంధ్రప్రదేశ్ ఎటు చూసినా కాడి వెనకబడే ఉంది. ఇందులో ప్రీవియస్ క్వశ్చన్ గతంలో అడిగిన ప్రశ్న చూద్దాం. 2020లో విచ్ ఫైనాన్స్ కమిషన్ రికమెండెడ్ అగెన్స్ట్ గ్రాంటింగ్ స్పెషల్ కేటగిరీ స్టేటస్? ప్రత్యేక హోదాను ఎత్తివేసిన ఆర్థిక సంఘం ఏది అని అడుగుతున్నాడు. ఇప్పుడే మనం చెప్పుకున్నాము, దట్ ఈజ్ 14th ఫైనాన్స్ కమిషన్. వైవి రెడ్డి గారు చైర్మన్గా ఉన్నారు. అది 2015-20 వరకు రికమెండ్ చేసింది. సో 14th ఫైనాన్స్ కమిషన్ చైర్డ్ బై వైవి వేణుగోపాల్ రెడ్డి గారు. అయితే ఇది తగ్గించారు, కానీ ఆదాయము కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు, విభజించబడే నిధులు, కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు ఇచ్చే వాటాని 32 నుంచి 42కి పెంచారు. తర్వాత నెక్స్ట్ 15వ ఆర్థిక సంఘం 41కి తగ్గించింది. ఇప్పుడు 16వ ఆర్థిక సంఘం అంటే అరవింద్ పనగారే చైర్మన్గా ఉన్న ఈ సంఘం ఈ సంవత్సరం, ఈ 2026 ఆర్థిక సంవత్సరానికి వర్తిస్తుంది. అది 26-27కి అది కూడా సేమ్ అంతే ఉంచింది, పెంచలేదు. అంటే ఏ విధంగా కూడా మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం విషయంలో ఊరట లేదు, రైట్? సో థీమ్ 4 నేషనల్ ఇన్కమ్ కాన్సెప్ట్స్ని ఆంధ్రప్రదేశ్ జీడిపి